నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు రాజ్యాంగం చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చైతన్యవంతమైన సమాజం ప్రశ్నించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భూముల కేటాయింపుపై విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా పంచిపెట్టే అధికారం ఎవరికి లేదని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ధర్మాన నోటిఫికేషన్ నుంచే కొందరికి అనుకూలంగా వెసులుబాట్లు కల్పించారని, మెరిట్ ను విస్మరించి నియామకాలను చేపట్టారని విమర్శించారు. అనంతరం సంబంధిత జీవోలను వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తన తప్పును అంగీకరించినట్లేనని అన్నారు. విద్య సమాజ నిర్మాణానికి ప్రధాన ఆయుధమని పేర్కొంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యా సంక్షేమ రంగాలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఇది స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ నుండి ప్రాజెక్టులు కట్టి నీరు తెస్తే ఈవేళ ఇలా ఉండేది. ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అందుకే మన రాష్ట్రంలో స్థితిగతులు మారలే. ఈ పేద ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరాలు తగ్గలే. సమసమాజం ఏర్పడడానికి మంచి పునాదులు పడలే. దీనికోసం యువకులైనటువంటి మీ అందరూ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చేస్తుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిపాలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి. ఇది ఎవరు దయాదాత్మలు కాదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఇవి. దీనికోసం మనం ఉద్యమించడం అనేది అవసరం ఉంది. మీ అందరూ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇందులో పాల్గొన్న ఈ సంఘాల నాయకులందరినీ, యువకులందరినీ, వివిధ రాజకీయ పార్టీలు చదివినటువంటి వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్, ఇప్పుడున్న గవర్నెన్స్ మీరు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. విశ్వాసం, ప్రజల పట్ల విశ్వాసం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ దొంగెత్తులు వేస్తూ పరిపాలనని తప్పుదారి పట్టిస్తూ తనకున్నటువంటి మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేస్తూ బ్రతుకుతున్నది టీడీపీ పార్టీ. మీరు చూడండి, శాచురేషన్ అనే కాన్సెప్ట్ చిన్నదే అవ్వచ్చు. అంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి వర్గాలతో, రాజకీయ పార్టీలతో, కులాలతో. ఆంధ్రవలస మున్సిపాలిటీ 8వ వార్డులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ విజయాలు ప్రజాపాలన ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 8వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం తో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహించే సిపిఐ ప్రచార పాదయాత్రలను సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడి యుగంధర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదని పేర్కొన్నారు. ఆగస్టు 14న నరసన్నపేటలో జరిగే సిపిఐ ప్రచార పాదయాత్రను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆర్ అరవింద్, ఎన్ నారాయణరావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ పాదయాత్రల అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
ప్రభుత్వాలు ప్రజలపైన పన్నుల భారాన్ని కానీ, నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలపైన కానీ, అలాగే నిరుద్యోగ సమస్యలపైన కానీ, విద్యార్థి సమస్యలపైన కానీ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కానీ పూర్తిగా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలం చెందింది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజల్ని సమీకరణ చేసి పెద్ద ఎత్తున సెప్టెంబర్ 1వ తేదీన రామ్లీల మైదానంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి శ్రీకాకుళం జిల్లా వాసులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. అలాగే ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ పాదయాత్రలు కూడా ఆగస్టు 15వ తేదీన ఈ నరసనపేట నియోజకవర్గంలో ముగింపు సభ ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి పథకం కింద శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో 5 కొత్త BSNL 4G మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ టవర్లు అల్తీ చీడిగూడ, ఆర్లీ, మోకాస అవలంగి, పెనుబర్తి, సింగపురం ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొబైల్ సిగ్నల్ వ్యవస్థ విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు రామ్మోహన్ నాయుడు కృషి చేశారు. తాజాగా మంజూరైన సెల్ టవర్ల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపు, స్థానిక పరిపాలన అనుమతులు తదితర ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కోరారు. ఈ సందర్భంగా సహకరించిన కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా రాయితీ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3 రైతు బజార్లు, 30 రైస్ మిల్లుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు వారు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు గరిష్టంగా 10 కిలోల స్టీమ్డ్ రా బియ్యాన్ని రాయితీ ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో మార్కెట్లో 65 రూపాయలకు ఉన్న స్టీమ్డ్ బియ్యాన్ని 52 రూపాయలకు, 60 ఉన్న రా బియ్యాన్ని 50కు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ నమోదు ద్వారా లబ్ధిదారులు బియ్యం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్ రావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3000 భృతి చెల్లించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి ఇచ్చారు. ప్రతి త్రైమాసికం 3 నెలల కోసం ఇన్స్టాల్మెంట్, సంవత్సరానికి 4 ఇన్స్టాల్మెంట్లు విద్యా దీవెన, హాస్టల్ ఖర్చులు, వసతి దీవెన పడేది. ఇవన్నీ వీటిలో మనం చాలా బలవంతులుగా తయారయ్యాం. విద్యాతత్వమే కాదు, విద్యను బోధించే స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. విద్య కోసం ఆ పిల్లల్ని పంపించే తల్లిలో ఆత్మవిశ్వాసం పెరిగింది, ఆర్థిక భరోసా పెరిగింది, ఆర్థిక ధైర్యం పెరిగింది. నాకు జగనన్న ఉన్నాడు, ప్రతి నెల నాకు ప్రతి 3 నెలలకి ఇలా ఇచ్చిన తర్వాత నేను నా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాననే ఒక ధైర్యం కలిగి మరి దేనికి భయపడేది కదా అక్క చెల్లి. అలాగే తండ్రి చక్కగా తనకు ఉండేటువంటి పొలమో లేకపోతే పుట్టో ఏదో చక్కగా ఆస్తిని సంరక్షించుకునే ధైర్యాన్ని ప్రతి తండ్రికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఏం చెప్పారు? అమ్మా నాలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికుల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అర్హతనే ప్రామాణికంగా తీసుకొని పారదర్శక పాలన అందిస్తోందని, పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకాకుళం నగర జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. న్యాయవాదులు, న్యాయాధికారులు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ పోటీలు పరస్పర స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా స్ఫూర్తితో పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నకేశవుల వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులతో సమావేశమై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల మీడియా పాసులు, అక్రిడేషన్ కార్డుల మంజూరులో వివక్ష చూపుతున్నారని, స్థానిక పత్రికలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ క్లబ్ నిధుల వివరాలు ఆర్టీఐ కింద కోరినా స్పందించలేదని, స్థానిక మీడియా సంస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. ఏడీ చిన్నకేశవులను వెంటనే బదిలీ చేయాలని జర్నలిస్టులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ జర్నలిస్టుల ఫిర్యాదులపై సమగ్ర నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులను పంపిస్తామని, నిష్పక్షపాతంగా పరిశీలించి తగిన చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ నాయకులు ఎన్ ఈశ్వరరావు, సత్తారు భాస్కరరావు, సాసపు జోగినాయుడు, డోల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ అనేది స్థానిక పత్రికలకి మీకు రెగ్యులర్ గా రావాలి. ఒక పాయింట్ రెగ్యులర్ గా అంటే నెలకి 24 కాపీలు వేయాలి. 31 రోజుల్లో మీకు సెలవు రోజులు 30 రోజులు సెలవు రోజులు తీసేసి 24 పత్రికలు ఇవ్వాలి. అది మా ఆఫీస్లో అటెండెన్స్ వేసుకోవాలి. అటెండెన్స్ వేసుకున్నప్పుడు అటెండెన్స్ ప్రకారం ఉంటే మనం దాన్ని అక్రిడిటేషన్ లిస్టులో పెడతాం. ఒకవేళ మీరు వేయలేకపోతున్నారు, మీరేం చేస్తారు, మీరు ఆ లిస్టులో మీరు పత్రిక మీరు అప్లై చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకుంటే మాకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో మీ చిన్న పత్రికను మీ స్థానిక పత్రికను రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్తో పాటు మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్నప్పుడు కమిటీ ముందు పెడతారు. కమిటీ ముందు పెట్టినప్పుడు కమిటీ ఏం డెసిషన్ తీసుకుంటే అది తీసుకుంటారు. కమిటీ డెసిషన్ ఇప్పుడు డిపిఆర్ఓ చేతిలో ఉండదు, కలెక్టర్ గారి చేతిలో ఉండదు. కమిటీ వాళ్ళు ఎక్కువ మంది దీనికి ఇద్దామంటే ఇస్తారు, లేదు కలెక్టర్ గారు పర్వాలేదు ఎగ్జామ్షన్ ఇద్దామంటే ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ మీ జిల్లాలో స్థానిక పత్రికలకి 288 రోజులు రావాలి ఒక్కొక్క పత్రిక. మీరు ఎన్ని పత్రికలు తీసుకున్నారు? 70% అటెండెన్స్ ఏదో తీసుకున్నామని చెప్తారు ఆయన. 75%. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే 50% వచ్చినా కూడా తీసుకుంటాం. యాక్చువల్గా అయితే 180 రావాలి. 100% అదే రాదు. ఎవరైనా ఆయన అపాయింట్ చేసిన అది కాదు కదా. మాకు కమిటీ మీటింగ్ లో నేను ఒక సభ్యుడిని, ఆయన ఒక సభ్యుడు. మా కమిటీ సభ్యులందరూ 75% ఉన్న వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి మేము ఆమోదం చేసినప్పుడు ఆయన వెన్నెన్నో అట్టు పెట్టుకొని మెప్మా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ భవనంలో డాక్టర్ ఇంజనాపు మోహన్ రావు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, రోగులు, వలస కుటుంబాలకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ సామాజిక సేవుడు ఉర్లం శివతేజ్ పట్నాయక్ తన తల్లిదండ్రులు నవజీవన్ రావు మాస్టర్, ధనలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. శివతేజ సహకారంతో ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివతేజ పట్నాయక్ మాట్లాడుతూ డాక్టర్ మోహన్ రావు నైట్ షెల్టర్ నివాసితులకు అత్యవసర సమయాల్లోనూ వైద్య సేవలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నైట్ షెల్టర్ నిర్వాహకులు వైశ్యరాజు వెంకటలక్ష్మి, ఆశ్రయ భవన నివాసితులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.